ఈ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్సరెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ కుటుంబం పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాడు. ఏ ఒక్కటైనా మీరు నిజం చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా నిజం ఉంటే చెప్పాలి తప్ప ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన మాటలు ఇవన్నీ మాట్లాడడం రాజకీయాల్లో మంచిది కాదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే మంచి అభివృద్ధి వైపు ఏదైనా ప్రయాణం చేయండి, అభివృద్ధి చేయాలని కొట్లాడండి. ఈరోజు గతంలో ఏం చేసినాం, మీరేం చేస్తున్నారో ఒకసారి పోల్చుకోండి. అట్లా కాకోకుండా ఎంతసేపు ఉన్నా ఏదో రాజశేఖర రెడ్డి కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజారెడ్డి గారి పైన మాట్లాడితే మీకేదో మంచి జరుగుతుంది అనుకొని మాట్లాడడం మంచిది కాదు. ఈ విధంగా మాట్లాడడం వల్ల మీరు ఒకటి మాట్లాడితే మేము 4 మాట్లాడతాం. ఇట్లా మాట్లాడకుండా పోవడం వల్ల ఉపయోగం లేని మాటలు. మీరు ఏదైనా చేయండి, మీకు అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఒక మంచి పని చేయండి. కనీసం ఈరోజు తాలూకా పక్కన పెట్టండి, మండలంలో ఏ ఊరికైనా సరే ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేసినట్టు మీరు చెప్పండి. గతంలో 5 సంవత్సరాల్లో మేమేం చేసినాం, మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినారు? ఏ ఊరైనా సరే ఒక మండలంలో ఏ గ్రామానికైనా పోదాం, మీరేం చేశారు, మేమేం చేశారు. 5 ఏళ్ళలో చేసేది పక్కన పెట్టు, ఫస్ట్ సంవత్సరంలో మేము చేసిన దాంట్లో మీరు చేసిన ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినారు ఒక్కసారి పోల్చుకోండి. ఈరోజు రైతులు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, మీరేమో లాస్ట్ టైం గత 7 సంవత్సరాలుగా రెగ్యులర్గా నీళ్ళు ఒక టైం ప్రకారం పోతున్నాయి. దానికి ఏదో మీరు ఏదో కొత్తగా నీళ్ళు ఇచ్చినట్టు, కొత్తగా చెరువులు తొగినట్టు మీరే వచ్చి ఓపెన్ చేసినారు, సంతోషం. కనీసం ఆ నీళ్ళైనా వదులుతున్నారా? ఈరోజు దాదాపు 1 నెల అయింది, వచ్చి మోటార్లు ఆన్ చేసినారు, ఆ రోజు ఆన్ అయినాయి, తర్వాత ఇంతవరకు నీళ్ళు వచ్చిన చరిత్ర లేదు. అటు ఒకటే కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నేను ఉన్నాయి. వేముల చెరువు బాగా దారింటి పోతే ప్రతి ఒక్కరికి కనపడుతుంది. దాంట్లో ఎప్పుడు కూడా నీళ్లు లేకుండా ఏ రోజైనా గడిచిన 6-7 సంవత్సరాల్లో నీళ్ళు లేకుండా చెరువు కనపడిందా? ఈరోజు ఎప్పుడైనా నీళ్ళు ఉన్నాయా? మీరు చూడండి ఒకసారి, మీరు పాత్రికేయులు మీరైనా పరిశీలించి చూడండి ఒకసారి, మేము చెప్పేది వాస్తవం కాదా? ఒక సుక్క నీళ్ళు కనపరావు. నాయన చెరువుకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి పంపింగ్ భూమయ్య గారిపల్లె, రాచకుంటపల్లె, బక్కన్న గారిపల్లె, ఈ పల్లెళ్ళకన్నీ చేయాలా? ఈ 2 సంవత్సరాలలో కనీసం మీరు 10 రోజులైనా నీళ్లు కొట్టినారా? ఆ అక్కడ మా ప్రాంతం పల్లెల్లో ఉండే రైతులు ఈరోజు గిలగిల కొట్టుకుంటున్నారు, మళ్ళీ నీళ్ళు తగ్గుతున్నాయి, మోటార్లు దించుకుంటున్నారు, లోతుకు పోతున్నారు, అవసరమైతే బోర్లు వేసే పరిస్థితి వస్తుంది. అవి ఏదైనా చేయాలి. కానీ అవి కాకోకుండా ఎంతసేపు వయసు కుటుంబం పైన మాడితే ఏమొస్తుంది? ఈ రాజకీయ లబ్ధి కోసం ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్, ఏ పార్టీ ఏ ప్రభుత్వంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో ప్రజలందరికీ తెలుసు. మీరు చెప్పిన నమ్మరు, మేము చెప్పిన నమ్మరు. వాస్తవాలను ప్రజలు ప్రతిరోజు, మనకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అన్ని బ్రహ్మాండంగా తెలుసుకుంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో ప్రతి గంటకు తెలుస్తుంది. ఆ మీడియా ఆ విధంగా ఉంది. అట్లా ముందు మీరు ఏదైనా అభివృద్ధి వైపు ప్రయాణం చేయండి తప్ప అనవసరమైన మాటలు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి ఇట్లాంటి మాటలు మానుకొని మీరు ఏదైనా చేయాలనుకుంటే, మాతో పోటీ పడాలనుకుంటే అభివృద్ధి చేయండి, మీరు పోటీ పడండి, అప్పుడు మేము సంతోషపడతాం తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడడం దయచేసి మానుకోండి. మీరు ఎప్పుడు మాట్లాడినా దానికంటే ఎక్కువ మాట్లాడతాం మేము. ఇట్లాంటి మాట్లాడడం వల్ల మీకు నష్టమే, మాకు నష్టమే. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి తప్ప దయచేసి ఇప్పటికైనా ఇలాంటి వాతావరణం మానుకొని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.